నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొన్ని గణాంకాలు రిలీజ్ చేసింది. దేనికి సంబంధించినవి? పీపీపీ విధానం ఉంది కదా, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ విధానంలో ఏ ఏ రాష్ట్రాలైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ముందుకెళ్తున్నాయి, తద్వారా మౌలిక సదుపాయాలు అంటే అన్ని రకాలుగా పారిశ్రామిక రంగం, ఇంధన రంగం, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, తర్వాత లాజిస్టిక్స్ పార్కులు, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలు, తర్వాత సెజ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, వీటన్నిటికీ, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మనకు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా పీపీ విధానంలో ముందుకెళ్తుంటే దాని మీద నానా రాద్ధాంతం చేసేసి ఎవరు చేశారు తెలుసుగా, ఇంక చెప్పక్కర్లే. అంటే ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్. సరే, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు రిలీజ్ చేసిందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పోనీ ఇక్కడ భాజపాతో కూడిన కూటమి ప్రభుత్వాలు కాబట్టి సరే, భాజపా ఇండివిజువల్గా పరిపాలన లీడ్ చేసే స్టేట్స్ చాలా ఉన్నాయిగా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మొన్న వచ్చింది, అఫ్కోర్స్ దానికి కొంత కూటమి ఉన్న ఎక్కువ భాగం వాళ్ళది. ఒరిస్సా ఉంది, మహారాష్ట్ర ఉంది, వాళ్ళు ఏవో పెట్టుకోవచ్చు కదా, లేదే. ఆంధ్రప్రదేశ్ ఉంది, అది కూడా దరిదాపులో లేదు. వాళ్ళు రిలీజ్ చేసిన గణాంకాలు చూస్తే 850 రకాల ప్రాజెక్టులని మొత్తం రిలీజ్ చేసింది. 850 ప్రాజెక్టులకి సుమారుగా 17 లక్షల కోట్ల వ్యయంని ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో 850లో 270 ప్రాజెక్ట్స్తో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. దేనివల్ల అంటారు? బికాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బికాజ్ ఆఫ్ సిబిఎన్, డౌట్ లేదు అక్కడ. సరే, రెండో స్థానంలో ఎక్కడుంది, ఎవరున్నారు? తమిళనాడు ఉంది. మళ్ళీ తమిళనాడు కూడా మన దగ్గర 270 ప్రాజెక్టులు కూడా సుమారుగా 1,20,000 కోట్లతో ముందంజలో ఉంది. మొత్తం వ్యయం, ఆ 270 ప్రాజెక్టుల వ్యయం. తమిళనాడు కేవలం 87,000 కోట్లతో, అది కూడా జస్ట్ 70 ప్రాజెక్టులు ఎంతో హ్యాండిల్ చేస్తుంది. 270 ఎక్కడ, ఇక్కడ 70 ఎక్కడ, అది రెండు. అంటే ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి. వెంటనే వైకాపాలు సీన్లోకి వచ్చేయాలిగా. ఇప్పుడు అప్పుడెప్పుడో మహానాడు కాదు, ఎన్టీఆర్ గారు 100వ శత జయంతి ఉత్సవాలకి చీఫ్ గెస్ట్గా వచ్చిన రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు గురించి దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, ఆయన మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆయన నాకు చాలా పరిచయస్తుడు అని పొగిడితేనే వీళ్ళు వారవలేక తిన్నిది అరక్క కడుపు మంటతో రజనీకాంత్నే తిట్టారు. అవి ఎవరు తిట్టాడో మీకు తెలుసు కూడా, ఆ పేరు అనవసరం ఈ సబ్జెక్ట్లో. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సిబిఎన్ అని అంటుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిట్టాలిగా. వెంటనే కేంద్ర ప్రభుత్వం సీకేసిన తాటెంకలాగా ముదర మొఖాలు వేసుకొని ఒక్కొక్కడు ముసులు డొక్కుగాడు ఇలాగ మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడమనండి, ప్రధానమంత్రి మీదో ఎవరి మీదో మాట్లాడమనండి. రజనీకాంత్ కాబట్టి ఆయనకి ఫ్యాన్ బేస్, తమిళనాడు ఫ్యాన్ బేసే ఉంది. ఆయన తమిళనాడు తప్ప ఎక్కడ తెలియదండి ఆయన అంటే ఎవరికి. ఎంత అజ్ఞానులో చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సూపర్ స్టార్ అండి ఆయన. ఆయన్ని కూడా వదలలే, పిచ్చి మాలోకాలు. సరే, ఆయన ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం గణాంకాలు రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఒకటి కాదు, ఇన్ని రంగాల్లో మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, ప్రతిదీ, ఒక సెజ్ లేదంటే ఒక ఐటీ పార్కు, ఒక హెల్త్ పార్కు, ఒక ఎడ్యుకేషన్ పార్కు, ఒక లాజిస్టిక్స్ పార్కు, ఇట్లా ఒక్కొక్కటి దాని మీద వెళ్ళిపోతుంటే మరి 1,15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పీపీపీ విధానం ద్వారా ముందుకెళ్తుందంటే నిజంగా ఎంత ప్రౌడ్గా ఉందండి. అంతర్జాతీయ విమానాశ్రయం, దానికి భూమి ఇవ్వడమే వేస్ట్, సెంటు భూమి కూడా నేను ఇవ్వడేమని అన్నాడు ఆయన. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకయ్యా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? సంవత్సరానికి 60 లక్షల ప్రయాణికులు ప్రయాణించి ఒక అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్, అది కూడా ఒక తెలుగువాడి మన్యం వీరుడి పేరు. నిజంగా చాలా చాలా నిజంగా సిబిఎన్ఏ. ఆయన మళ్ళీ ఏదో పేరు పెట్టవచ్చు కదా, వాళ్ళ తాలూకు వాళ్ళకో, వాళ్ళ రిలేషన్ వాళ్ళకో ఎవరు పేరు పెట్టవచ్చు కదా, లేదే. ఆ ఉత్తరాంధ్రాకి చెందింది కాబట్టి మన్యవీరుడి పేరు పెట్టాడు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత ఎంత ప్రౌడ్గా ఉంది చూడండి. అది ఓపెనింగ్. గూగుల్ ఐటీ కారిడారు,
చెన్నై టు విశాఖపట్నం షీషోర్ కారిడారు, ఎన్ని అసలు మెడికల్ కాలేజీలు. ఇప్పుడేం మాట్లాడతారు? ఎంతసేపు ఈడి వాడు అరెస్ట్ అయ్యాడు, వాడి పరామర్శ, ఈడు చనిపోయాడు, ఈడి పరామర్శ, వాడు నేరం చేసి జైలుకి వెళ్తే అరే పాపం చిన్నపిల్లడు అని అనడం. అందరూ చిన్నపిల్లలే. ఏది డ్రగ్స్ తీసుకున్నోడు చిన్నపిల్లడే, ఈవీఎం మిషన్ పాల్గొట్టినోడు చిన్నపిల్లడే, యాక్సిడెంట్ చేసి చంపేసినోడు చిన్నపిల్లడే, ఆ నోటికి వచ్చినోడు బూతులు మాట్లాడినోడు చిన్నపిల్లడే. అంటే అంటే మేబీ ఆ థాట్ ప్రాసెస్లో వాళ్ళు పెరిగే క్రమంలో, లేదంటే వాళ్ళు చూసిన ఆ సర్కిల్లో అందరూ అటువంటి వాళ్ళే కాబట్టి అది మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అక్కడితో ఆగిపోయాము, అక్కడ వరకే పరిమితం అయిపోయాము. జైలు గోడల వరకే పరిమితమై జైలు గోడల నుంచి బయటికి రావాలిగా, బయటికి రావట్లేదు. ఎందుకు వస్తాయి? రావు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విమర్శ చేయొచ్చు, కానీ ఇక్కడ అది కాదు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన గణాంకాల్లో వాళ్ళు భాజపా పాలిత ప్రాంతాల్లో లిస్టులో పెట్టుకోవచ్చు కదా, కానీ ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత దరిదాపుల్లో ఏది లేదు. తమిళనాడు ఉంది, తమిళనాడు తర్వాత మహారాష్ట్ర ఉంది. మళ్ళీ వాళ్ళ భాజపా కూటమికి సంబంధించిన ప్రభుత్వమే అది, ఫడ్నవీస్ గారి ప్రభుత్వం. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం. మరి ఫడ్నవీస్ వయసు ఎంత, తమిళ సూపర్ స్టార్ విజయ్ వయసు ఎంత, ఇక్కడ సిబిఎన్ వయసు ఎంత? అది కదా అనుభవం అంటే, అది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే. సో ఇవన్నీ అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో డబ్బా కొట్టినట్టు, సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుందేమో, కానీ వాస్తవానికి జరుగుతున్న పరిణామాలు ఇవే. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అలా వెళ్తూ ఉంటే ఏం చేయాలో తెలీదు. అరే మనం ఇది చేయలేకపోయామే, మనకి చేత కాలేదే, ఎంతసేపు బటన్ నొక్కి చిల్లర వేసాం తప్ప ఏం చేయలేకపోయామే, ప్రజల గుండెల్లో ఉండిపోవాలంటే ఎలా? ఈ రోజుకి చూడండి, అక్కడ సైబర్ టవర్స్ అంటే పలానా చంద్రబాబు నాయుడు టైంలో కట్టారు, ఆ టైంలో ఇది డెవలప్ అయింది, ఆ టైంలో ఇది శంకుస్థాపన జరిగింది, ఆ టైం నిజంగా బేజం అదేరా అందరూ అనుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ తరాలు కూడా మాట్లాడుకుంటే కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ గూగుల్ కంపెనీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ సీషోర్ కారిడార్ వచ్చింది. ఇవన్నీ చెప్తారు కదండి. అది కదా ఈ టొప్పాసుగా పుస్తకాలు సొంతంగా రచించి రాయించుకోవాలేమో, మళ్ళీ రప్ప అంట తొడగొట్టడాలంట. ఎప్పుడు వెళ్తారు ఆ రేంజ్కి? ఎప్పుడు కనీసం అందులో 10%, 10 కాదు 1% అని ఆలోచించగలరా? పీపీపీ విధానం ఎంత మంచిదో ఇప్పుడేం మాట్లాడతారు? ఏం మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి కేసులు, డ్రగ్ కేసులు, యాక్సిడెంట్ల కేసులు ఇలాంటివైతే బాగా మాట్లాడతారు. గంటల కొలది స్పీచ్ ఇమ్మంటిస్తారు. ఇట్లా పీపీపీ విధానము, లేదంటే ఒక కంపెనీ తేవడం, ప్రాజెక్ట్ తీసుకురావడము, లేదంటే నలుగురిని ప్రాణాలు నిలబెట్టడం, ఇవి చేత కాదు కదా. సో ఇంకా అంతే, ఆ బతుకులు అంతేనేమో అనిపిస్తుంటాయి.